హాయ్, దిస్ ఈజ్ రవి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అది అందరికీ తెలుసు. అయితే అంతకుముందు కొన్నాళ్ల క్రితం ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. మరి ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు, అసలు దాని నేపథ్యం ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆత్మహత్య వార్త ఎంతవరకు కరెక్ట్, దీని వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి? అంటే సోషల్ మీడియాలో కాదు, ఆర్కే ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ రాసినటువంటి ఆర్టికల్లో కొత్త పలుకు అనేటువంటి కాలంలో రాసిన దాంట్లో 2004కు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీతోటి తన సమకాలీకులతోటి నెక్స్ట్ ఎలక్షన్లో 2004 ఎలక్షన్లో గెలవకపోతే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు అన్నట్టుగా ఆయన ప్రస్తావించారని ఇవాళ కొత్త పలుకులో ఆయన ప్రస్తావించారు. అది చదివిన తర్వాత నాకు నిజమా, ఇలాంటి పరిస్థితి రాజశేఖర రెడ్డికి ఫేస్ అయిందా? ఒకవేళ అలాంటి పరిస్థితి ఫేస్ అయినా కానీ రాజశేఖర రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు అనేటువంటి పరిస్థితికి వెళ్ళారా అని అనిపించి రాధాకృష్ణ గారు రాశారు కాబట్టి కొంచెం నమ్మదగ్గ న్యూసే అనిపించింది. ఎందుకంటే సీనియర్ జర్నలిస్టు, మనకన్నా కూడా ఒక 20 years అన్న సీనియర్ జర్నలిస్టు, ప్లస్ ఆయనకి పరిచయాలు కూడా పై స్థాయిలో ఉంటాయి, నమ్మకమైనటువంటి పరిచయాలు ఉంటాయి. ప్లస్ రాజశేఖర రెడ్డి ఆ టైంలో ఈయన పొలిటికల్ రిపోర్టింగ్ చేసేవాళ్ళు, ప్లస్ చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు వాళ్ళతోటి. అందువల్ల ఫ్రెండ్లీగా కూడా మూవ్ అయ్యేవాళ్ళు. ఆ జనరేషన్ తోటి ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేటువంటి జర్నలిస్ట్గా రాధాకృష్ణ గారికి పేరుంది. సో కాబట్టి ఆయన రాసినటువంటి ఆ అభిప్రాయాన్ని నేను కొంతవరకు నమ్మాను. ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే, ఆ టైంలో నేను కూడా అప్పుడే అప్కమింగ్ జర్నలిస్ట్ని, అప్పటికే వచ్చి జర్నలిజంలోకి ఎంటర్ అయ్యి దాదాపుగా 5-6 సంవత్సరాలు ఉంది. అప్పటికే 2004 ఎలక్షన్లు ఎలా జరిగాయి అనేది కూడా నేను క్షేత్రస్థాయిలో రిపోర్టింగ్ కూడా చేశాను. 2004లో జరిగినటువంటి ఎలక్షన్లు మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు పబ్లిక్ మూడు లేదంటే పబ్లిక్ ఒపీనియన్ ఇలా ఉంది అని చెప్పి కొన్ని సర్వేలు చెప్పాయి. ఏం చెప్పావంటే, ప్రజలు ఓటేసినా వేయకపోయినా చంద్రబాబు నాయుడే సీఎం అని చాలా గుడ్డిగా వాదించేవాళ్ళు. ఇప్పుడు కనుక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అయితే ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డే అని చెప్పి అంటున్నారో, అంతకన్నా కరుడుగట్టిన విధంగా 2004లో పబ్లిక్ ఓటేసినా వేయకపోయినా చంద్రబాబు నాయుడే సీఎం అనేటువంటి ఒక పెద్ద టాక్ ఒకటి నడిచింది అప్పుడు. ఓకే. తెలంగాణలో కూడా మనం చూసాం. తెలంగాణలో కూడా కేసీఆరే ఓటేసినా వేయకపోయిన జనాలందరూ ఏదో ఒకలాగా కేసీఆర్ సీఎం అవుతాడు మూడోసారి కూడా అన్న వాళ్ళు ఉన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు. అలాగే 2004 ఎన్నికల్లో కూడా అదే నడిచింది. ఎందుకనంటే అప్పటికి వరుసగా చంద్రబాబు నాయుడు సీఎం, 95 నుంచి వరుసగా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గ్రాఫు పీక్ స్టేజ్లో ఉంది. ప్లస్ అప్పటికే ఆయనకి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు పడింది. టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు అనేది వినిపించేది. అప్పుడు హైటెక్ ముఖ్యమంత్రి అని పేరు పడింది. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి క్రేజు ఆ రోజున, చంద్రబాబు నాయుడుకు మీడియాలో వస్తున్నటువంటి ప్రచారం, వీటన్నిటినీ చూసిన తర్వాత ప్రపంచ దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వాన్ని ప్రశంసించిన పరిస్థితి అది ఆ రోజుల్లో. ఎన్డీఏ కన్వీనర్ కూడా ఆయనకున్న క్రెడిబిలిటీ చాలా భయంకరంగా ఉంది. ఎన్డీఏ కన్వీనర్గా కూడా ఆయనకున్న ఆ రోజున ఆయన ఆ విధంగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఒంటి చేతో నడిపినటువంటి నాయకుడు. సో ఆయన నాయకత్వానికి, ఆయన స్పీడ్కి అసలు కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేదు 2004లో అనుకున్నారు. అప్పటికే రాజశేఖర రెడ్డి ఆర్థికంగా చితికిపోయారు. ఎందుకు చితికిపోయారంటే, రాజశేఖర రెడ్డికి ఒక మనస్తత్వం ఉండేది, నాకు కూడా కొంతవరకు తెలుసు, పూర్తిగా కాకపోయినా. ఆయన అప్పటికే అప్పుల్లో ఉన్నారు. అప్పుల్లో ఉన్నప్పటికీ ఎవరైనా పోయి ఆర్థిక సహాయం కనుక కోరితే లేదు అనకుండా మొత్తం ఆయన సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరో ఒకరిని అటాచ్ చేసేసి వచ్చి అడిగినటువంటి వాళ్ళకి ఆ సమస్యని ఫిల్ఫిల్ చేసేవాళ్ళు, ఆర్థికపరమైనటువంటి సమస్యల్ని. ఈయనేమో అప్పుల్లో ఉన్నారు. ఈయన దైనందినటువంటి జీవితానికి కూడా కష్టపడాల్సినటువంటి పరిస్థితి, అంటే రన్ అవుతుందా లేదా అనేటువంటి పరిస్థితికి వచ్చేసాడు. వచ్చి అప్పుడు ఆయన స్థలం కూడా, బంజారా హిల్స్లో ఉండే స్థలం కూడా అమ్మకానికి పెట్టేశాడు. అది అందరికీ తెలుసు. అమ్మకానికి పెట్టేశారు. తర్వాత దానికి పర్మిషన్స్ ఏదో ఇవ్వలేదని చెప్పి అప్పుడు
రకరకాలుగా వచ్చినాయి. చంద్రబాబు నాయుడు అవును, చంద్రబాబు నాయుడు అమ్మొద్దు ఉంచండి అని చెప్పి అని కూడా వార్తలు వచ్చినాయి ఆ మధ్య. ఉంచుదని చెప్పారని ఏదో ఉన్నాయి అప్పటికి. అంటే అప్పటికి ఆర్థికంగా కంప్లీట్గా క్లోజ్ అయిపోయాడు, జీరో అయిపోయాడు రాజశేఖర రెడ్డి. అంటే దిగువ మధ్యతరగతి లేదా మధ్యతరగతి ఆ స్టేజ్కి వచ్చేసాడు. దిగువ మధ్యతరగతి ఎలాంటి సమస్యల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి సమస్యల్లో ఉన్నారు అనేది వచ్చేసింది. సో అలాంటి పరిస్థితుల్లో 2004లో పీక్ స్టేజ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఓడించి అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, వచ్చినా కానీ రాజశేఖర రెడ్డి సీఎం అవుతారా అనేటువంటిది వినిపించింది. ఆ సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న వాళ్ళులో ఒకళ్ళు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి వాళ్ళు ఒక సీనియరు రాధాకృష్ణ గారితో పంచుకున్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, అప్పట్లో రాజశేఖర రెడ్డి ఇతనితో అన్నట్టుగా ప్రస్తావించారు. ఎవరు? రాధాకృష్ణ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేస్తున్నటువంటి ఒక సీనియరు అన్నారు అని. ఏమన్నారంటే 2004లో అధికారంలో రాకపోతే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని చెప్పి రాజశేఖర రెడ్డి అన్నారు అనేటువంటిది ఇప్పుడు ఒక పెద్ద హైలైట్ న్యూస్గా మారింది. రాజశేఖర రెడ్డి లాంటి ఒక వీరోచితమైనటువంటి లీడరు, ఆయన 25 సంవత్సరాల పాటు 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాడారు. అవును, అన్ని రకాలుగా నష్టపోయారు, కానీ చివరికి సాధించాడు ఆయన. 2004లో ఆయన సాధించాడు, ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన క్రేజ్ ఏ విధంగా పెరిగింది 2009 నాటికి అనేది మనం చూసాం. దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. కానీ ఆయన మరణానికి ముందు 2004కు ముందు ఆయన అసలు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందేమో అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంది, కుటుంబ పరిస్థితి ఆ రోజున అది ప్రస్తావిస్తూ ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి ఇవాళ రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ ఏ స్టేజ్లో ఉంది, ఎన్ని లక్షల కోట్లు సంపాదించింది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఈ టెన్యూర్లో 2004 నుంచి రెడ్డి దగ్గర అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంటే ఆస్తి అంటే డబ్బుల రూపంలోనే కాదు, అది స్థిర చరాస్తులు షేర్ రూపంలో ఇప్పుడు దాదాపు 4 రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పి రాశాడు ఆయన ఆస్తులు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 4 రాష్ట్రాల్లో అసలు ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు ఎంత అనేది లెక్కే లేదు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దిగువ మధ్య తరగతి కుటుంబం పడినటువంటి బాధలు 2004లో పడినటువంటి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఇవాళ కొన్ని లక్షల కోట్ల రూపాయల అధిపతి ఏ విధంగా అయ్యాడు, దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలడా అని చెప్పి ఆయన కొత్త పలుకులో ప్రశ్నించాడు. ఈ ప్రశ్నిస్తూ రాజశేఖర రెడ్డి యొక్క తత్వాన్ని, రాజశేఖర రెడ్డి యొక్క నాయకత్వ పటిమని, ఆయన స్నేహానికి ఇచ్చేటువంటి విలువ, వీటన్నిటిని కూడా ప్రస్తావించాడు. వాస్తవంగా రాజశేఖర రెడ్డి స్నేహానికి ఇచ్చేటువంటి విలువను ఆయన కూడా ప్రస్తావించిన సందర్భంగా నేను 1-2 ప్రస్తావిస్తాను. రాజశేఖర రెడ్డి దగ్గరికి ఒక ప్రకాశం జిల్లాకు సంబంధించిన ప్రకాశం జిల్లా పడమర నియోజకవర్గాలకు సంబంధించిన ఒక లీడరు వచ్చారు. వస్తే రాజశేఖర రెడ్డి అన్న మాట ఏంటంటే, ఏంటి ఇంకా ఎన్ని రోజులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు, ఏదన్నా చేసుకోవచ్చు కదా అని అంటే, ఆయన ఏమున్నాయి చేయటానికి అని చెప్పేసి అంటే వెంటనే అక్కడ పక్కన ఉండేటువంటి సలహాదారుని పిలిచి, సలహాదారు అంటే ఆత్మే కదా, పిలిచి పలాని వర్క్ ఉంది, పలాని వర్క్ ఇచ్చేసి అంటే ఆ వర్క్ నేను యాడ్ చేసేది అన్నాడు ఇతను. కాంట్రాక్ట్ ఇచ్చుకోవాలి కదా. ఇస్తే అప్పుడు అనేది అది అంత అమాయకంగా ఉంటే రాజకీయాల్లో ఎట్టెక్కి రావాలా నువ్వు అని చెప్పని ఆ కాంట్రాక్టర్ పేరు చెప్పి ఆ కాంట్రాక్ట్కి ఈ వర్క్ ఇచ్చేసి దాంట్లో వచ్చిన దాన్ని నువ్వు తీసేసుకొని ఇంకా ఎన్ని రోజులు ఇబ్బంది పడతావు అని చెప్పేసి ఒక అభయం ఇచ్చేసాడంట. అలా సహాయం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఆయనకి కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చేయగలిగింది చేశాడు అనేది ఒకటి చెప్తారు. అట్ ద సేమ్ టైం ఆయన 2004కి జీరో అయిపోయాడు, అసలు లేవని చెప్పి అంటున్నారు. అంటే డైలీ రొటీన్ లైఫ్ను కూడా లీడ్ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చాడు రాజశేఖర రెడ్డి అనేది చాలా వరకు అందరికీ తెలుసు. బట్ ఆత్మహత్య ఆలోచన కూడా చేశారా అనేది ఇప్పుడు రాధాకృష్ణ గారు ఆర్టికల్ చూసిన తర్వాత నాకు కొంత అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయారా అని. అంటే ఆర్థిక బాధలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆర్థిక బాధల్ని మనం అసలు వీ కాంట్ ఇమాజిన్. సో ఆర్థిక బాధలు ఎవరినైనా ఆ స్టేజ్కి తీసుకెళ్తాయి. బట్ రాజశేఖర రెడ్డిని కూడా ఆ స్టేజ్కి తీసుకెళ్ళి అని చెప్పి రాధాకృష్ణ రాయటం అనేది కొంత నాకు ఇవాళ రాసిన ఆర్టికల్లో
హైలైట్ పాయింట్గా అంటే ఒక కొత్త పాయింట్, ఒక కొత్త విషయాన్ని చెప్పాడు. అంటే రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకు కూడా ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి ఆలోచన కలిగిందంటే ఎంత బాధపడి ఉంటాడు. అంటే అంత బాధల్లో నుంచి ఆయన రాజకీయం చేసినా కానీ విలువలతో కూడిన రాజకీయం చేశాడు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామం మనం చూస్తున్నాం. లక్షల కోట్లకు అధిపతులు కాబట్టి ఇవన్నీ కూడా అది ఇంకా ఇది ఎలా వచ్చిందని జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అదే సార్. ఇప్పుడు అక్కడ ఆత్మహత్యకు పాల్పడేటువంటి స్టేజ్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మరి ఆ లక్షల కోట్లకు ఎలా వచ్చిందని జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఓకే సార్. అది సో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో ఆత్మహత్య ప్రయత్నం చేశారని ఆర్కే కొత్తపట్నంలో ప్రస్తావించారు. సో దానికి సంబంధించి 20 ఏళ్ల క్రితం జరిగినది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా లక్షల కోట్ల అధిపతి అయ్యారో చెప్పాలి, ప్రజలకు తెలిసేలా చేయాలని ఆయన ప్రస్తావించారు. థ్యాంక్ యూ.